హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రస్తుతం అమూల్ బటర్ పార్లర్కి వచ్చాను. ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. ఐస్ క్రీమ్ కోన్ అయినా ఇంకా ఇలాంటి ప్యాకులు చిన్నప్పటి నుంచి తింటున్నామండి ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి 30 రూపీస్ అట. 50 రూపీస్ అండి. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. అచ్చా, ఇదెంత? 20. 5 రూపీస్. మేము తీసుకున్నామండి 20 రూపీస్కి. ఇదేంటి? స్వీట్ కోనా ఐస్ క్రీమ్? अच्छा, अमूल बटर. ప్రస్తుతం నేను మా సిస్టర్ ఇలా ఐస్ క్రీమ్ డబ్బా తీసుకున్నాం. ఇక చిన్నప్పటి నుంచి చాలా తినేవాళ్ళం అండి. ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. మా సిస్టర్ కూడా తింటుంది. తీసుకుంటా. నేను కూడా తీసుకున్నానండి. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే. మన నాన్న చేస్తాం కాబట్టి అలవాటైంది. చిన్నప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్తే వచ్చేసరికంటే మా డాడీ మా మమ్మీ కూడా ఎక్కడన్నా మేము మమ్మీతో పోయినప్పుడు కూడా అమ్మ కూడా తీసుకుంటుండే. ఇక్కడ నాన్న వస్తుండు అంటే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని వస్తుండే కదా, వెయిట్ చేస్తుంటుంది. నైట్ 11 అయినా కూడా డాడీ ఐస్ క్రీమ్ తీసుకొస్తాడని వెయిట్ చేసి వచ్చిన తర్వాత తినేసి పడుకుంటుంది. మళ్ళీ అక్క అది ఇట్లా గ్రీన్ లీవ్స్లో ఆకులో తీసుకొస్తుంది కానీ మనం ఆకులని అందరికీ కట్ చేసి తింటుంటుంది. మళ్ళీ అప్పుడప్పుడు ఒకళ్ళకొకరు కూడా నీకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది అని చెప్పేసి ఇంట్లో మా నాన్నదే కానీ మేము కొట్లాడుకునేటోళ్ళం ఈ ఐస్ క్రీమ్ గురించి. నాకింత అనేది, నాకు ఎక్కువ నీకు తక్కువ. అసలు మా డాడీ అలవాటు చేసిండు చిన్నప్పటి నుండి. అందరు అవాయిడ్ చేస్తే మా డాడీ ఏమో అలవాటు చేసిండు. మేము ఎక్కువ చిన్నప్పుడు చాక్లెట్లు ఏం తినలేము, ఎక్కువ ఐస్ క్రీమే తిన్నాము. అక్కడ ముంబైలో గ్రీన్ ఆకులో ప్యాక్ చేసి ఇస్తారు. అంటే ఇది ఓపెన్ చేద్దామా? ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఎందుకంటే ఇది ఇంటికి తీసుకెళ్దాం. కూడా ఇంటికి తీసుకెళ్దాం.
ఇది ఓపెన్ చేద్దాం సరే సరే ఓకే. సరే అది తినేసి ఇది మంచి ఇచ్చినాయి కదా. ఐస్ క్రీమ్ తింటున్నా కానీ నేను డబ్బులు తీసుకురాలే. అక్కయ్య చెప్పు. పర్లేదు అక్క, ఫోన్పే చేస్తా ఉంది నా దాంట్లో. చెప్పు. అయినా పక్కనే కానీ అక్క తీసుకొచ్చి కూడా ఇవ్వచ్చు, అయినా ఫోన్పే చేద్దాం పర్లేదు. నా ఐస్ క్రీమ్ అయిపోతుంది ఫాస్ట్గా. మా తమ్ముడికి, మా చెల్లెకి, మా అమ్మకి, మా నాన్నకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం.